ఇంత కక్కుర్తి కాకపోతే మీ టీం కొరియోగ్రాఫర్స్ అటు తోసేస్తారా? చేతన్ మాస్టర్ రండి మాస్టర్. నేను ఇందులో ఉన్న ఒక అమ్మాయిని పడేస్తాను, అందుకే ఇక్కడ ఉంటున్నా. ఎవరు అసలు ఇంతకు ఎవరికి లైన్ వేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు ఇందులో ఎవరు అంటారో ఆమె. వాళ్ళు అనరు కానీ మేము అందరం అంటారా? ఇలా అనిపిస్తా, చూస్తారా? వాళ్ళు ఎలాగో మన అందరం ఒకసారి అందాం. రే చేతన్, ఏంటి రాయ్ రాయ్ వాయ్ వాయ్ లవ్ యూ హన్సు. హన్సు వాళ్ళు ఓడిపోతే మీరు ఇచ్చే ఛాలెంజ్ ఏంటి? వాళ్ళు ఓడిపోతే వాళ్ళ ఫోన్లన్నీ మా చేతికి ఇవ్వాలి. ఓకే, ఆ రోజు మొత్తం ఏ ఫోన్ వచ్చినా మేమే లిఫ్ట్ చేసి మాట్లాడతాం. కానీ అది చాలా చిన్నగా ఉందయ్యా ఛాలెంజ్. వాళ్ళు ఎలాంటి ఛాలెంజ్లు ఇచ్చారయ్యా? అడుక్కు తినే గెటప్పులు ఇచ్చారు మీకు. వన్స్ వాళ్ళ ఫోన్లు మా చేతికి వస్తే వాళ్ళు అడుక్కుతుంటారు. వాళ్ళు లాక్ చేసిస్తారు ఫోన్. అసలు మనం లాకులు తీయటం గురించి మనమే మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇంకా ఒకటి మాకు బ్యాలెన్స్ ఉన్నారు, మేసాలు పెట్టుకొని రావాలి, ఒకటి బ్యాలెన్స్ ఉన్నారు. ఏ వీకుల్ కి ఇచ్చిన ఛాలెంజ్ ఇది? కాకపోతే మేము గెలవలేదు, వాళ్ళు గెలుస్తూ వచ్చారు కాబట్టి అది మిస్ అయింది. మరి మేసాలు పెట్టుకొని వచ్చి మాకు ఫోన్లు ఇచ్చేయాలి. ఓకే సూపర్, ఇది దీని వరకు బానే ఉంది, సరదాగా ఉంటుంది మన ఆడ లేడీస్ ని మీసాలతో చూడడానికి కూడా. ఓకే, మీరేంటి మేము ఓడిపోతే? పాయింట్ హీల్స్ వాళ్ళే తెచ్చుకొని పాయింట్ హీల్స్ తో ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఆది డాన్స్ చేయాలి. అది ఏదో కామెడీగా చిన్నగా ఉంటది, చాలా అది చిన్న టాస్క్ వేసుకొని అది. చేస్తే తెలుస్తుంది కామెడీగా చిన్న చిన్నగా ఎంత నొప్పి. అంటే మొత్తం అసలు ఆ సోఫాలు తీసేసి అందరు కిందే కూర్చున్నట్టు అలాంటి ఏమన్నా కాల్స్ వస్తే రెండు ఇవ్వండి, హీల్స్ ఇవ్వండి, అక్కడ సోఫాలు హీల్స్ తీసేయండి. అండ్ సోఫాలు తీసేసుకున్నాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ మీరు బాయ్స్? యాక్సెప్టెడ్. గర్ల్స్ మీరు కూడా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ కదా? శ్రీ సత్య గుర్తు పెట్టుకో, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు హైపరాది కాదు, నేను అసలు టీం లీడరే కాదు. అదే గుర్తు పెట్టుకో, హైపరాది. సో ఇప్పుడు మరి బాయ్స్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ లో గర్ల్స్ ఓడిపోయి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఏమయ్యా అది భయ్యా, ఏదైనా మంచి టాస్క్ చూడాలని ఉందయ్యా, ఎంతసేపు ఈ ఛాలెంజ్ లేదు. కాదు, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు బాగా బద్ధకంగా ఉన్నారు. వాళ్ళ కోసం ఒక ప్రాపర్టీ రెడీ చేసా, నువ్వు జస్ట్ కళ్ళు మూసుకు వచ్చేస్తుంది. రెడీ 1 2 3 సూపర్ భయ్యా. ఏంటి మొత్తం అంతా సెటప్ రెడీ చేసాం మీకోసం అని చెప్పి. ఫస్ట్ నువ్వు చేయి చూస్తాను ఏదన్నా. ఒక్కొక్క ప్రాపర్టీ ఏం చేస్తే ఏం తగ్గుద్ది అనేది చూపిస్తా ఇప్పుడు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బా ఇప్పుడు అర్థమైందబ్బా, డైలీ తొక్కితే మనం చాలా తొక్కొచ్చు. ఓకే భయ్యా, సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పుల్లప్ బార్ దగ్గరికి రా. అది ఇక్కడ పైకి ఎక్కి దీన్ని పట్టుకో ఫస్ట్. దానికి వేలాడాలి. భయ్యా నా జీవితంలో ఇంతసేపు జిమ్ నేను ఎప్పుడు చేయలే. అదే అదే ఇక నువ్వు అటు ఇటు చేసావంటే స్టంటులు కింద పడతావు, కాళ్ళు ఇరుగుతాయి. రండి ఇంకా నువ్వు చెప్పు అమ్మాయికి, మానసిక్ చెప్పు, ఏం చెప్తావు? చచ్చిపోతానే. ఆపోయే బాబు. మనందరం కాదు, డైలీ జిమ్ చేసే ఒక పర్సన్ ఉన్నారు, హన్సిక మోత్వాని. కరెక్ట్. We'll start with basics. బేసిక్స్ తో హన్సిక గారు. యా, Get the ball. Ball, get the ball. బాల్ గెట్ ద బాల్ అట. Kneel down on it. నీల్ డౌన్ ది ఆన్ ఇట్. Yeah, and balance. ఓకే రా, పట్టుకోండి ఇది. పడిపోతే చచ్చిపోతాడు మావాడు. We'll now do chakrashan. Can anyone show chakrashan here? చక్రాసనం అంటే చక్కెర వేసుకుని పాలు తాగటం కాదు. You do this, I'll say I love you to you. ఐ లవ్ యూ టూ. ఇంత ఈజీగా నీకు ఐ లవ్ యూ టు చెప్తా అనేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు వదలద్దయ్యా.
ఆల్మోస్ట్ వచ్చేసావయ్యా, అది వదులుకోక అవకాశం. ఒరే బాబు వచ్చినాయి. You have to do pull-ups on that. నువ్వు 30 సెకండ్లు దాని మీద వెళ్ళాడితే హన్సిక గారితో నీకు ఐ లవ్ యూ టు చెప్పించే బాధ్యత నాది. 30 సెకండ్లు. 30 సెకండ్లు వెళ్ళాడయ్యా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కామ్ లేదు. Okay, never mind. Last, do 50 push-ups. That's it. I'll say I love you to you the entire bloody episode. నీ మోటివేషన్ అదే. 1 1 2 3 4 5 6 7. Adi doesn't have I love you too from me ever in his life. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. Thank you. అసలు మెయిన్ టాస్క్ ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నీ ఫోన్ తస్కరించబడినది. అది ఎలా టాస్క్. ఉన్నారు ఆది గారు? బాగున్నారా? From his phone, I have messaged at least 4 to 5 girls. Hi Ra, meet me tonight for dinner. రే చాలా పెద్ద పెద్ద వాళ్ళ కాల్స్ వస్తాయి, షాక్ అవుతావు. నా మాట మీ బ్రదర్ ప్రశాంత్ తో మాట్లాడతా. Have you seen my brother? యా, How does he look? నా బామ్మర్ది ఎప్పుడు బాగుంటాడు. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్ మీతోనే మొదలు పెడదాం. హలో, 1 or 0.5 మార్క్స్ తో మేము గెలవబోతున్నాం. అది గెలవబోతున్నాం అంటున్నాడు. రెడీగా ఉండండి రా. రెడీగా ఉండండి. అందరూ ఒకసారి కాలు మీద కాలేయండి. రెడీ? శేఖర్ మాస్టర్ మీతో మొదలు పెడదాం. నైన్ అవుట్ ఆఫ్ 10. ఇంకో 16 మార్కులు మాత్రమే డిఫరెన్స్ ఉంది మీరు ఆ కాళ్ళు కిందకి పెట్టడానికి. గణేష్ మాస్టర్. ఏమయ్యా, మీ కంటెస్టెంట్లు కొంతమంది పార్టీ మారారు. లాస్ట్ వీక్ ఒకడెవడో బ్యా బ్యా అని చేసాడు. ఎవడోడు బ్యా 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 బ్యా. ఇప్పుడు అనరా బ్యా. మీరందరూ బ్యా బ్యా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, గాలివాటం లాగా కేకలేస్తున్నాడు. ఏది పురుట్ నొప్పులు పడుతున్న లేడీ లాగా. ఇన్ని చివరికి ఎన్ని వచ్చినాయి? 7 ఏడ్చాడు సాంగ్ లో. ఏడ్చాడు 7 ఏడ్చాడు చివరికి. మామూలుగా ఎవరికైనా ఒక కొరియోగ్రాఫర్ కి ఒకడికి నేర్పించడానికి మహా అయితే తలనొప్పి వస్తుంది, లేకపోతే ఒకడికి జాండీస్ వచ్చి పడేసి. చాలు బాబోయ్, మీతో మీ అన్నవరా బాబు. 7 మార్కులు తేడా ఉంది. ఇంకా 25 రావాలంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. చూసుకో మరి. ఇంకా కానీలే, అవన్నీ అయిపోయినాయి. హన్సిక గారు, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. కాదయ్యా, వాళ్ళది అడ్డా అయితే మాదేంటి? మీది బే.